వేములవాడ రూరల్ మండలానికి తహసీల్దార్ కార్యాలయం నూతన భవనం మంజూరు కావడంపై రూరల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గురువారం వేములవాడ రూరల్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట సంబరాలు నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం పట్ల కృతజ్ఞతగా ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, మంత్రి పొన్నం ప్రభాకర్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వేములవాడ రూరల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సోయినేని కరుణాకర్ మాట్లాడుతూ వేములవాడ నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ నిరంతరం కృషి చేస్తున్నారని అన్నారు. ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు కల్పనతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతంగా అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులందరికీ చేరేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారని, రూరల్ తహసీల్దార్ కార్యాలయం మంజూరు కూడా ప్రజలకు ఎంతో ఉపయోగపడే నిర్ణయమని తెలిపారు. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్కు ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రూరల్ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు బకులాభరణం శ్రీనివాస్తో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, అభిమానులు ఉన్నారు. వేములవాడ రూరల్ మండలానికి ఎంఆర్ఓ ఆఫీసు మరియు వేములవాడ ఆర్డీఓ ఆఫీసు, సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీసు మరి వేములవాడకు మంజూరీ చేపించినందుకు పెద్దలు ప్రభుత్వ వైపు ఆది శ్రీనన్న గారికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఈరోజు మరి రూరల్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వారికి పాలాభిషేకం చేస్తూ వారికి కృతజ్ఞతలు తెలియజేయడం జరుగుతూ ఉంది. ఈ విధంగా మరి వేములవాడ నియోజకవర్గంలో ప్రజాపాలన వచ్చిన తర్వాత పెద్దలు ఆది శ్రీనన్న గారు మరి ఎమ్మెల్యే గెలిచిన తర్వాత రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి ఈ ప్రాంతంలో ఎన్నో రకాల అభివృద్ధి పనులు చేస్తూ ఉన్నారు. మరి మొన్నటికి మొన్న 200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ భూమి పూజ చేయడము, అదేవిధంగా వేములవాడలో మరి 100 కోట్లతో టెంపుల్ డెవలప్మెంట్ చేయడము, మరి గ్రామీణ ప్రాంతాల్లో సీసీ రోడ్ నిర్మాణాలు, కుల సంఘ భవనాల నిర్మాణాలు, మౌలిక వసతులు, అదేవిధంగా సంక్షేమ పథకాలు, అన్ని విధాల అభివృద్ధి పథకాలు, సంక్షేమ పథకాలు నడిపిస్తూ రోజు ప్రజల వెంట ఉంటూ ప్రజానాయకుడిగా పేరు తెచ్చుకుంటున్న పెద్దలు ఆది శ్రీనన్న గారికి ప్రత్యేక మరి మా రూరల్ కాంగ్రెస్ పార్టీ పక్షాన ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. మన వేములవాడ రూరల్ మండల్ రూరల్ ఎంఆర్ఓ ఆఫీసు ఈరోజు మన గౌరవ పెద్దలు ఎమ్మెల్యే ప్రభుత్వ వైపు ఆసినన్న గారి ఆధ్వర్యంలో శాంక్షన్ చేయడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా మంత్రి శ్రీనివాస్ రెడ్డి గారు, అదేవిధంగా మన పొన్నం ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో మనకు రూరల్ ఎంఆర్ఓ ఆఫీసు శాంక్షన్ చేయడం జరిగింది. మన 3 సంవత్సరాల కాలంలోనే మన ఎమ్మెల్యే ప్రభుత్వ వైపు ఎల్లలేని సేవలు మన నియోజకవర్గానికే డెవలప్ చేయడానికి కంకణం కట్టుకొని మన బీసీ ముద్దుబిడ్డ మనకు వేములవాడ నియోజకవర్గంలో వేములవాడ అభివృద్ధి 150 కోట్లతో, అదేవిధంగా మన మర్పల్లిలో మన రైతు విజ్ఞాన కేంద్రం శాంక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా మార్కెట్ యార్డు కూడా 12 ఎకరాలన్నర జాగా ఇవ్వడం జరిగింది. దానికి 6 కోట్ల మంజూరుకు ప్రపోజల్ పంపించడం జరిగింది. అదేవిధంగా రూరల్ మండలంలో ఎల్లలేని పనులు పెట్టుకుంటూ ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, అదేవిధంగా ఎల్ఓసీలు కావచ్చు, అదే సీఎం రిలీఫ్ ఫండ్ కావచ్చు, ఈ మన గౌరవనీయులు ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత 3 సంవత్సరాల్లో గ్రామానికి ఒక 2 కోట్ల వరకు చేయడం జరిగింది. అంతకుముందు చేసిన ప్రభుత్వాలు ఎక్కడ వేసినా అక్కడ గొంగడి ఉండే 10 సంవత్సరాలు చేసిరు బీఆర్ఎస్ ప్రభుత్వంలో. అప్పుడు మనకు కోట్ల రూపాయలతో వేములవాడ అభివృద్ధి చేస్తామని చెప్పి మొత్తం కోట్లే దొబ్బకపోయిన ఇంటి దొంగలు. ఎందుకంటే
కేసీఆర్ కుటుంబమే బాగుపడ్డది తప్ప మన నియోజకవర్గం కాదు. కానీ ఇక్కడ రమేష్ బాబు అయితే ఒక్క పని కూడా చేయని నాయకుడు. ఎందుకంటే వారు ఎప్పుడు చూసినా జర్మన్లే. ఇక్కడ మనకు ఎమ్మెల్యే గెలిచినాక ప్రతిరోజు 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు నిరాక్షంగా తినకుండా ఏంది అంటే వారు ఎప్పుడు తింటారో ఏం చేస్తారో నియోజకవర్గంలో పర్యటించి ఇన్ని గ్రామాల అభివృద్ధి కొరకు కృషి పడుతున్న నాయకుడు ఆసీనన్న. వారికి మా రూరల్ మండల్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇక్కడికి వచ్చేసి వేములవాడ రూరల్ మండలానికి ఒక మంచి రోజులు వచ్చినాయని చెప్పుకోవచ్చు. వేములవాడ రూరల్ను అభివృద్ధి పథంలో తీసుకుపోతున్నటువంటి పెద్దలు గౌరవనీయులు మన శాసనసభ్యులు ప్రభుత్వ వైపు ఆది సీనన్న గారికి ఈ మండల్ రూరల్ కాంగ్రెస్ పార్టీ పక్షాన మరి ప్రజల పక్షాన కూడా వారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే రూరల్ మండలం ఏర్పడిన తర్వాత ఒక ప్రైవేటు దానిలో ఒక ఏదైతే బాలికల వసతి గృహం లోపల శిథిలావస్థలో ఉన్నటువంటి దాని లోపల మరి ఆనాటి ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. మరి అవన్నీ పెచ్చులుడుకున్న పరిస్థితిని మరి అధికారులు దృష్టికి తీసుకురావని వెంటనే స్పందించినటువంటి మన ఎమ్మెల్యే గారు మరి ఇక్కడ దీన్ని ఆఫీసును డిస్పోజల్ చేసి మొత్తాన్ని మరి అదేవిధంగా నూతన భవనాన్ని ఏర్పాటు చేస్తూ అదేవిధంగా ఆర్డీఓ భవనాన్ని కూడా ఏర్పాటు చేస్తూ అదేవిధంగా సబ్ రిజిస్టర్ను కూడా ఇదే దాంట్లో కూడా ఏర్పాటు చేసి మరి రూరల్ మండలాన్ని కానీ వేములవాడ పట్టణాన్ని కానీ అర్బన్ కానీ మంచి వసతులు కల్పిస్తున్నటువంటి మన ఎమ్మెల్యే గారికి ప్రత్యేకమైన కృతజ్ఞత తెలుపుతున్నాం. అదేవిధంగా రూరల్ మండలాన్ని ఇంతకుముందు చెప్పినట్టుగా ఏఎంసీ చైర్మన్ చెప్పినట్టుగా మరి ఏఎంసీ ఆఫీస్ అయితే ఏంది, మార్కెట్ యార్డ్ అయితే ఏంది, అదేవిధంగా మరి మన క్షేత్రం మరి అదేవిధంగా మరి గోశాలను కూడా ఈ మండలానికి తీసుకొచ్చి మరి అభివృద్ధి పథంలో కూడా తీసుకుపోతాం. ఒకవైపు సంక్షేమ కార్యక్రమాలు, ఇంకోవైపు సాగునీటి కోసం రైతాంగం కోసం మరి మర్రిపల్లి రిజర్వాయర్ను మరి వేగవంతం చేస్తూ మరి సాగునీటి కోసం కూడా కృషి చేస్తున్నటువంటి మన ఎమ్మెల్యే గారికి ఈ ప్రాంత ప్రజలు రుణపడి ఉండాలని అదేవిధంగా వారికి కూడా ఎప్పుడు అండదండలుండి ఈ కార్యక్రమాన్ని లోపల ఇంత పెద్ద ఎత్తున నిధులు వెచ్చించినటువంటి మరి ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా ఆది సీనన్న గారికి రూరల్ మండల్ కాంగ్రెస్ పార్టీ పక్షాన మరి వారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ